హైదరాబాద్ ఉప్పల్లో ఏర్పాటు చేసిన పీఆర్ఎస్ సభలో మాజీ మంత్రి హరీష్ రావు హాట్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డికి నిద్రలో కూడా కేసీఆర్ కనిపిస్తున్నాడని, జై ఢిల్లీ జై మోడీ అంటున్నాడు తప్ప జై తెలంగాణ అనడం లేదని విమర్శించారు. సినీ స్టార్స్ అల్లు అర్జున్, బాలకృష్ణ కూడా జై తెలంగాణ అన్నారు. కానీ రేవంత్ మాత్రం జై తెలంగాణ అనలేదని విమర్శించారు. చంద్రబాబు డైరెక్షన్లో రేవంత్ పాలన నడుస్తుందన్నారు. తెలంగాణ తల్లిని, కాకతీయ తోరణాన్ని రేవంత్ తీసిస్తున్నారని మండిపడ్డారు. అంబేద్కర్ విగ్రహానికి దండ కూడా వేయనివాడు రేవంత్ అని ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలను రేవంత్ కనుమరుగు చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ పాలనలో నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి వెళ్తున్నాయని ఆరోపించారు హరీష్ రావు. ఈ మధ్య రేవంత్ రెడ్డి జై తెలంగాణ కాదు ఏమంటుండు, జై ఢిల్లీ, జై సోనియా గాంధీ తప్ప జై మోడీ అంటాడు. బడే భయ్ చోటే భయ్. అంతకు మించి జై తెలంగాణ మాత్రం అనడానికి ఆయనకు నోరు రాలేదు. కానీ రేవంత్ రెడ్డి గారి మధ్యకాలంలో ఏం చేస్తుందంటే ఈ ఉద్యమాన్ని, మన ఉద్యమ చరిత్రను చిన్నగా చేయాలను, మన కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం అంటే తెలంగాణ పోరాటాన్ని తక్కువ చేయడం, ఉద్యమ జ్ఞాపకాలను తొలగించే ప్రయత్నానికి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణ తల్లిని మారుస్తా అంటాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఎంబులంలో కాకతీయ తోరణాన్ని తీసేస్తా అంటాడు. పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ ఉద్యమ చరిత్రను తొలగించే ప్రయత్నం చేస్తుంటాడు. టీఎస్ ను టీజీగా మారుస్తుంటాడు. కేసీఆర్ గారు అద్భుతంగా ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తే దానికి తాళం వేస్తాడు. కనీసం ఆ విగ్రహానికి పూలమాల కూడా వేయనటువంటి మూర్ఖుడు ఈ రేవంత్ రెడ్డి గారు. కాళేశ్వరం మీద కుట్రలు చేస్తూ ఉంటాడు. ఇలా రేవంత్ రెడ్డి మన తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలను, మన అస్తిత్వాన్ని, మన పోరాటాన్ని ఇవాళ కనుమరుగు చేయడానికి కుట్రలు చేస్తూ ఉన్నాడు. అందువల్ల మనం రేపటి తరం నాయకులైన మీరు తప్పకుండా మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలి.